ఎక్కడ వేరియేట్ అవుతుంది 2/4 అంటే దిస్ వన్. నెక్స్ట్ పాయింట్ ఈస్ 2 వచ్చే ఛాన్సెస్ ఇక్కడెక్కడ 1/4 అంటే ఇక్కడ, అంటే ఇలా ఉంది రైట్ గ్రాఫ్. సపోజ్ ఈ రెండింటి మధ్యలో 1.5 దగ్గర నాకు తెలియదు రైట్. అలాంటి కేసెస్లో మనం యూస్ చేసేది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ ప్రాబబిలిటీ యూస్ చేస్తాము. ఓకేనా? అలా కాకుండా నేనేమంటానంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఇలాంటి కేసెస్లో మనకి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ యూజ్ అవుతుంది. సపోజ్ ఒక క్లాస్ తీసుకున్నారనుకోండి, క్లాస్ ఆర్ ఒక కాలేజ్ తీసుకోండి, ఆ కాలేజ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, 1000 2000 మెంబర్స్ ఉన్నారనుకోండి. ద వెయిట్ ఇట్ షుడ్ బి 50 to 60 అని తీసుకుంటే ఈ 50 to 60 మధ్యలో ఉండేవాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇలాంటి కేసెస్లో మనం ఏం యూజ్ చేస్తాము? కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా క్లియర్గా? ఓకేనా? ఇప్పుడు నేను వీటి మీద ప్రాబ్లమ్స్ ఏంటి, వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అమ్మా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే ఏంటి, వాటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాము. దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. వీటి మీదనే మనకి సెకండ్ యూనిట్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి, గ్రూప్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.